స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సర్కార్ నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈసారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను రాష్ట్ర సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్కు అప్పచెప్పిందంట. డెడికేటెడ్ కమిషన్కి అప్పచెప్పడంతో పాటు 42% రిజర్వేషన్ని మేము అమలు చేస్తున్నామని ప్రకటించండి. దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఆ రిజర్వేషన్ అమలు చేసేటువంటి పరిస్థితిని తీసుకురండి. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు చూపించవచ్చు. స్థానిక సంస్థల్లో ఎట్లా చూపించవచ్చో కూడా నిన్న చెప్పినాం మనము. ఎందుకంటే చాలా కులాలు, 130 కులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు ఉంటే బీసీ కులాలు, అందులో 30-40 కులాల వరకు ఇప్పటి వరకు ఒక్కసారి ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఏ పదవి కనీసం ఒక్క రాజకీయ పదవులు కూడా అనుభవించినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాజకీయంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి అందరికీ ఇట్లా రాలేవు కాబట్టి వీళ్ళకు రావాలంటే, అంటే వీళ్ళకి అవకాశాలు రావాలంటే 100% ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా వస్తుంది అనేటువంటి మాటను మనం గట్టిగా చెప్పగలిగితే అక్కడ సుప్రీంకోర్టు కూడా అప్పుడు ఏం చేయలేకపోతుంది. తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు కేంద్రానికి వెళ్ళేసి పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. మనము బలమంగా నిజంగా ఆధారాలు సేకరించి నిజంగా ఉన్నటువంటి కులగణన చేసి ఆ కులాల వారిగా లెక్కలు తీసి ఈ లెక్కల్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనము కరెక్ట్గా డాటా ఇవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా అమలు చేసేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. ఆ పని చేస్తే మంచిగా ఉంటుంది. మరి